సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ నోటిఫికేషన్ వెలువడింది. సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 36 అంగన్వాడీ టీచర్లు, 1 అంగన్వాడీ ఆయాకు పోస్టులు ఉన్నాయని గజ్వెల్ ప్రాజెక్టు సిడిపిఓ సరిత మీడియా సమావేశంలో వివరించారు. ఐసీడీఎస్ గజ్వెల్ ప్రాజెక్టు పరిధిలో 278 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయని, వాటిలో 36 అంగన్వాడీ టీచర్లు, 1 పోస్టు అంగన్వాడీ ఆయాకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగిందని, గజ్వెల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 6 మండలాల్లో ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గజ్వెల్ 10 అంగన్వాడీ టీచర్, జగదేపూర్ 8 అంగన్వాడీ టీచర్లు, 3 అంగన్వాడీ టీచర్లు, ములుగు మండలంలో 4 అంగన్వాడీ టీచర్లు, 1 అంగన్వాడీ ఆయా, వర్గల్ మండలంలో 5, 6 అంగన్వాడీ టీచర్లు, మొత్తం 36 మంది అంగన్వాడీ టీచర్లకు 1 ఆయా ఎస్సీ ఎస్టీకి కేటాయించడం జరిగిందని, మొత్తం అంగన్వాడీ ప్రాజెక్టు గజ్వెల్లో 36 మంది టీచర్లకు 648 దరఖాస్తులు వచ్చాయని, 1 ఆయా పోస్టుకు 3 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. రేపటి నుంచి అంటే 20వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో గజ్వెల్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతుంది కాబట్టి అభ్యర్థులందరూ తమ సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ కోసం తీసుకురావాలన్నారు. అనంతరం వెరిఫికేషన్ తర్వాత కలెక్టర్ కు నివేదిక పంపించడం జరుగుతుందని, తదుపరి ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జరుగుతుందన్నారు. వచ్చే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. మనకు అందరికీ తెలిసిన విషయమే, అంగన్వాడీ టీచర్లు మరియు ట్రైబల్ ఏరియాలో హెల్పర్ల పోస్టులు మనకు నోటిఫికేషన్ జారీ చేయబడింది. మన సిద్దిపేట జిల్లాలోని భాగంగా ఐసీడీఎస్ గజ్వెల్ ప్రాజెక్టులో 36 అంగన్వాడీ టీచర్ల పోస్టులు మరియు 1 అంగన్వాడీ హెల్పర్ పోస్టు విడుదల నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా మనకు 15th వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో స్వీకరించబడ్డాయి. అన్ని అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత మనము రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ మొదలవుతుంది. రేపటి నుంచి 25వ తారీఖు వరకు మనకు ఐఓసిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అందరి అభ్యర్థులు 2 గజిటెడ్ సిగ్నేచర్లతోటి ఆల్ సర్టిఫికేట్స్ మరియు అప్లికేషన్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము.